హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్న షిప్ పేరు నలంద షిప్. చాలా బాగుంటుంది షిప్, సూపర్గా ఉంటుంది. ఇదైతే టికెట్ కౌంటరు. మేమైతే ఒక ప్లేస్కి వెళ్తున్నాము. ఎక్కడికి ఏంటి అని మీకు తెలియాలంటే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. మా బాబుకి వీడియో తీయమన్నా తీయలేదు, మా ఆయన తీయలేదు. కోపంతో నేను తీసుకుంటూ వస్తున్నాను. మళ్ళీ నాకు చూసి మా బాబు తీసుకున్నాడు వీడియో, అందుకోసం నేనైతే అప్లోడ్ చేయగలిగాను వీడియో. ఈ షిప్లో మ్యాప్లు అండి మొత్తం ఈ 3 మీకు చూపిస్తున్నవి. నేను అడిగినది ఏంటంటే మ్యాప్లు అంతా చూపిస్తున్నాను. ఇప్పుడు షిప్ మొత్తం చూస్తున్నాను, ఎలాగుంది ఏంటని చూస్తున్నాను. చాలా బాగుంది, మంచి కంఫర్ట్గా ఉంది. మాకు మ్యారేజ్ అయ్యే కొత్తలో అయితే ఎక్కువ షిప్ ప్రయాణం అయ్యేది, వెళ్ళి షిప్లో వెళ్ళి వచ్చేవాళ్ళం. ఈ మధ్యకాలం అయితే ఎక్కువ ఫ్లైట్లో వెళ్ళి వస్తున్నాము, కానీ ఫస్ట్ అయితే షిప్లో వెళ్ళి వచ్చేవాళ్ళం. అంత బాగుండకపోయేది ఆ షిప్ అయితే. ఇప్పుడు ఈ షిప్లో అయితే బాగుంది, అన్నీ బాగున్నాయి. ఇప్పుడు చూసారు కదా, టేబుల్ టెన్నిస్, నెక్స్ట్ క్యారమ్స్ అన్నీ ఉన్నాయి టైంపాస్కి. షిప్లో ఇలా ఉంటుంది. మా ఆయన మా బాబు ఆడుకుంటుంటే నేను ఒక సైడ్ ఫోన్ పెట్టుకొని ఫోన్లో ఫొటోస్ అన్ని డిలీట్ చేసుకుంటున్నాను సైడ్ కూర్చొని. ఇప్పుడు ఇదంతా భోజనం చేసిన ప్లేస్ అండి మొత్తం. ఇప్పుడు మీకు చెప్తున్నాను ఏంటంటే, ఇప్పుడు మా బావల ఊరు వెళ్తున్నాను కదా, 1 డే ప్రయాణం షిప్లో. 1 డే కాబట్టి నాకు తోమని బెజార్ లేదు, ఉన్న బెజార్ లేదు. చాలా ఖాళీ ఉంది, హాయిగా ఉంది అని మీతో చెప్తున్నాను. నెక్స్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అనేసి కొంచెం టెన్షన్ అవుతున్నాను. ఎందుకంటే ఫస్ట్ మా ఆయన నాకు అన్నారు, నీవు 1 వారం కంటే ఎక్కువ ఉండలేవు, అప్పుడే నీకు ఇసుగొచ్చేస్తుంది అని చెప్పారు నాకు. ఎందుకు ఏంటంటే నీకు తెలుస్తుంది పద అక్కడికి వెళ్తే అన్నారు. నేను మ్యాక్సిమం వెళ్ళాలని నాకు అస్సలు లేదు అక్కడికి వెళ్ళాలనేసి. నా చిన్నోడు బలవంతంగా వెళ్తున్నాను. ఎందుకంటే మా ఆయనకి 1 ఇయర్ అక్కడ డ్యూటీ ఉంది. ఆ డ్యూటీ ఉంది కాబట్టి మేము వెళ్ళగలుగుతున్నాము, లేదంటే మేము కూడా వెళ్ళలేము, మా ఆయన కూడా వెళ్ళలేరు, ఎవరు వెళ్ళలేరు ఆ ప్లేస్కి. ఎవరికి ఎలవ్ లేదు, చూస్తామని కూడా అవ్వదు, టూరిస్టులకు ఎలవ్ లేదండి. ఇది మాత్రం కావాలని నాకైతే నా చిన్నోడు పెట్టాడు మధ్యలో, ఇది కట్ చేయి వీడియో పెట్టొద్దని మళ్ళీ చెప్పాను, కానీ పెట్టేశాడండి. ఏంటో కాదు, మా ఆయన అయితే మేము భోజనం అంటే చేయకముందు అలాగా భోజనం చేయాలి అనుకుంటే తర్వాత చేద్దామా, టైం ఉందిలే అన్నారు. రామలత నీకు ఒక క్వశ్చన్ అడుగుతాను సింపుల్గా అన్నారు. సరే లేదు అడుగుతారు కదా అనేసి పక్కన కూర్చుంటే అన్నీ హార్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు నాకు. నేను ఒక్కడు కూడా ఆన్సర్ చెప్పలేకపోతున్నాను. చెప్పలేని వదిలే బాబు అంటున్నాక సరే ఈ క్వశ్చన్ చెప్పు అంటున్నారు. నేను ఒకదాన్ని కూడా ఆన్సర్ చెప్పలేకపోయాను. ఒకటి చెప్పాను కానీ అది తప్పు అంటున్నారు. మరి నిజంగా తెలియదు, అబద్ధమో తెలియదు, అది తప్పు అనేసి అన్నారు అనేసి కొట్టేస్తున్నారు. అది మెల్లిమెల్లిలాగా వంద గట్టిగా తగులుతుందండి. మా ఆయన చేయలేకపోతే ఈయన రాడ్లు అసలు ఎగువండి పిలిచి తన్నించుకోవడం అని తెలియదు. నేను అడిగి తన్నించుకోవడం అంటే ఎలాగే ఉంటుంది. నేను పెద్ద తెలిసిన దానిలాగా మళ్ళీ నేను ఆ క్వశ్చన్ ఆన్సర్ ఇదా అని అడుగుతుంటే మళ్ళీ ఆయన కోసం మళ్ళీ నాకు మళ్ళీ బుద్ధి రుద్దారు, గట్టిగా కొడుతున్నారు. ఎప్పుడు కొట్టు అంటారు మా బావ. కాకపోతే కొన్ని క్వశ్చన్లు అడిగేటప్పుడు మాత్రం కాస్తుంటాను గట్టిగాని. మెల్లిగా సరదాగా కొడతాను అంటారు, కానీ గట్టిగా తగులుతుంటారు. మా ఆయనకి అంటాను, ఈ విధంగా నీకు కొద తీర్చుకుంటున్నావా అని అడుగుతాను నేను. మరి కాకపోతే తినే అంటున్నారు. మళ్ళీ తినే అన్నారు కదండి, తినేసింది కూడా యాడ్ చేస్తున్నారు మా బాబు. నాకైతే వీడియో సెట్ చేయడం తెలియదు, మా చిన్నోడే సెట్ చేస్తాడు వీడియో. వాళ్ళ డాడీ అన్నారు అన్ని పెట్టి అప్పుడు తెలుస్తుంది మీ మమ్మీకి అని చెప్పారు. మా ఆయన చెప్పినట్టుగా మా బాబు అయితే అని యాడ్ చేస్తాడు వీడియోలో. కానీ చాలా సరదాగా ఉంది. 1 డే సూపర్గా అనిపించింది. ఎంత ఖాళీగా ఉంది, ఎంత ఎంజాయ్ చేస్తాను వాడిలో అయితే. అదే నేను షిప్లో అయితే బాగా ఎంజాయ్ చేస్తాను, చాలా బాగా అనిపించింది. నేను ఈ మొదటిసారి ఈ షిప్ ఎక్కాను, బాగుంది. నలంద షిప్ కదా, ఇదైతే ఊరు సైడ్ ఎక్కువ వేయరు, మన వైజాగ్ పోర్ట్ బ్లేర్ వేయరు ఎక్కువగా, గందా చేసేస్తారు అనేసి. ఇక చూసారు భోజనం చేసిన కూడా పెట్టున్నాడండి మా బాబు. ఒక్కొక్కసారి కాళ్ళు నొప్పి అయితే అలాగే తింటుంటాను ఇంటి దగ్గర కదా, ఇక్కడ కూడా అలాగే తినుకుంటుంటే ఇది కూడా వీడియో తీసి పెట్టున్నారు. ఏమనుకోవద్దు, మా బాబు పని ఇదంతా. ఇప్పుడు భోజనం చేసిన తర్వాత ఎంత హాయిగా ఉంది. ఒక్కరోజు అయితే మీకు మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ
ఎంత హాయిగా రాదు కావాలి. ఈ షిప్ మీద ఫ్లైట్ మీద వెళ్ళినప్పుడే ఫ్రీగా ఉంటాం మన ఆడవాళ్ళము. ఎందుకంటే ఇంటి దగ్గర ఉంటే ఏదో ఒక పని ఉండనే ఉంటుంది. ఇది ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది ఫస్ట్ క్లాస్ క్యాబిన్ అండి ఇదంతా. మేమైతే వాటర్ కొనుక్కోవడానికి వెళ్తున్నాము. బాబుకి లేసులు కూడా కావాలన్నాడు కదా. మేము వచ్చేటప్పుడు తెద్దామంటే మా ఆయనకి ఏం వద్దు, బయట ఏది వద్దు, అన్ని డబ్బులు ఎక్కువైనా పర్వాలేదు కానీ అక్కడే కొనుక్కుంటామంటారు. ఏటి కొనుక్కోవడానికి బయట కొనుక్కొని రావడానికి కష్టమైన మా ఆయనకి. లగేజ్ ఉండకూడదు అంటారు. ఫ్యాషన్గా ఒక బ్యాగ్ ఊపుకొని వెళ్ళిపోయి రావాలని ఉంటుంది మా ఆయనకి. నా వల్ల అయితే కొంచెం లగేజ్ ఎక్కువ అవుతుంటుంది మా ఆయనకి అప్పుడప్పుడు. ఇది కొంచెం కొంచెం నాకు షిప్లో ఉంటే ఏదైనా ఎప్పుడు చూడలేదు కదా అని చూపిస్తున్నారు, కొంచెం వేసి చూపిస్తున్నారు. చూపించి అలాగ వచ్చి ఇక్కడ కూర్చొని తినొచ్చు అనేసి వస్తే మా చిన్నోడు నాకు తీయొద్దు అంటున్నారు. నాకు ఇరికించావు, నీకు ఇరికిస్తానని చెప్పాను. మా ఆయన కన్నా నువ్వు ఎలాగైనా నాకు హెల్ప్ చేయి, నువ్వు తీయ అనేసి ఒప్పుకోలేదు నేను వీడియో. మా ఆయన తీస్తున్నారు. మా చిన్నోడైతే సిగ్గికి మొహం పెట్టేశాడు సైడ్కి. నాకు ఇరికిస్తే నేను ఊరుకుంటానా? నేను కూడా అలాగే తీపించాను. చూశారు కదా షిప్, ఈ షిప్ అంత బాగుంటుంది. నేను వెళ్ళడానికి కారణం ఏంటంటే మా చిన్నోడి నుండి మళ్ళీ మమ్మీ గడిగడికి ఎప్పుడు మనం వెళ్ళాలన్నా వెళ్ళలేము, చూడాలన్నా చూడలేము కదా. మనం ఆ ప్లేస్ వెళ్దామంటే నేను రెడీ అయ్యానండి. చూస్తాను, నేను వారం రోజుల కోసం వెళ్తున్నాను. ఎక్కువ డ్రెస్సులు ఏంటి పెట్టుకోవట్లేదు, శారీస్ ఏం పెట్టుకోవట్లేదు, 3 డ్రెస్ పెట్టుకుంటున్నాను. ఒక జీను టాపులు పట్టుకుంటున్నాను, ఇంకేం లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఏదో చూడాలి. నేను మ్యాక్సిమం అక్కడ ఐలాండ్కి వెళ్ళేసి అక్కడవి ఏదేది ఉంటే తీయడానికి చూస్తాను, వీడియో తీసి అప్లోడ్ చేయడానికి చూస్తాను. కానీ కొంచెం లేట్ అవుతుంది వీడియో పెట్టడం. ఎందుకంటే ఇక్కడ వారం ఉంటానో తెలియదు, 15 days ఉంటానో తెలియదు. వారానికి ఒక్కసారి షిప్ ఉంటుంది. ఈ షిప్ మళ్ళీ వారము 2 వారాలు అయిపోతుంది. ఆ తర్వాతే వీడియో అప్లోడ్ చేయడానికి అవుతుంది. మేమైతే షిప్ దిగిన తర్వాత ఆ చిన్న బోట్ ఎక్కాలి. అది 1 hour తర్వాత అవుతుంది ఎక్కుతాం కాబట్టి మేము అప్పటి వరకు టిఫిన్ తినడానికి వెళ్ళాము. ఇగో పెద్ద షిప్ ఇది దిగేసి మేము టిఫిన్ తినడానికి వెళ్ళాము. వచ్చాము. 1 hour తర్వాత ఈ చిన్న బోటు తీస్తారన్నారు. ఇప్పుడు చిన్న బోట్ ఎక్కేసి తెరాస వెళ్ళాలి. టమోటా దగ్గర వరకు అయితే పెద్ద షిప్ వచ్చింది. అక్కడ టిఫిన్ తినని చెప్పాను కదా. ఇక్కడ నుంచి మళ్ళీ చిన్న బోట్ ఎక్కేసి మా బావ డ్యూటీ తెరాసలో కదా ట్రాన్స్ఫర్ అయ్యింది అక్కడ 1 yearకి. అక్కడికి వెళ్తున్నాము. ఇది ఈ బోట్ ఎక్కుతాం ఇప్పుడు. ఈ బోట్ ఎక్కేసి అక్కడికి వెళ్ళాలి. అక్కడ ఇక్కడ నుండి అక్కడికి 3 hours కావాలి జర్నీ. ఇక్కడైతే నా బాబు ఫొటోస్ తీయబ్బా అని చెప్తున్నాను. ఫొటోస్ తీయు నేను అంటే మా బాబు సరే అక్కడికి వెళ్ళి మమ్మీ ఇక్కడికి వెళ్ళి తిప్పుతున్నారండి. నాకు బయటకు వస్తే ఆట బొమ్మలా ఆడుకుంటారు నాతో. మా చిన్నోడు కావాలని నాకు ఇవన్నీ చేపిస్తున్నారండి. మీరు చూసి ఇంకోలా అనుకోకండి, సరేనా? చూస్తున్నారు కదా అండమాన్ పోర్ట్ బ్లేయర్ ఇదంతా. ఇది ఎవరైనా కొత్త వాళ్ళు అయితే చూడలేరు కాబట్టి ఇంటికి వీడియో తీసి అప్లోడ్ చేశాను. ఇది చిన్న బోట్లోన ఇలా ఉంటుంది. నేను ఎక్కిన బోట్లో ఇలా ఉంటుందండి. చిన్న చిన్న ఐలాండ్లు కదా, పోర్ట్ బ్లేయర్ తర్వాత చిన్న చిన్న ఐలాండ్లు ఉన్నాయి. అక్కడ డ్యూటీ వేసి ఉంటారు కదా అంతమంది. పెద్ద షిప్ దిగి చిన్న షిప్ ఇప్పుడు బాగా చెప్తే మా ఆయన కూడా చూసి చెప్పేస్తారు. చిన్న ఊరితో బాగా చూడండి. ఏదో మూడు వచ్చేస్తే హాయ్ బాయ్ చెప్పేస్తే, లేకపోతే పెట్టు ఎప్పుడు చూడు వీడియో అంటారు. అదిగో తెరాస అయితే వచ్చేస్తుంది. ఫుల్ కొబ్బరి చెట్లతో నిండిపోయి ఉంది. చూసారు కదా. చూస్తాను తెరాస వెళ్ళేటప్పటికి ఎలా ఉంటుంది ఇదో చూసి అక్కడ వీడియోలు పెట్టడానికి చూస్తాను. మీరందరూ చూసి ఆదరించండి, సరేనా? బాగుంది. అంతమంది పాపం అక్కడ ఏం దొరకవు కదా, అన్నీ కొనుక్కొని మరీ వెళ్తున్నారు. మా ఏంటి తక్కువ ఉంటుంది, ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పుడు దిగిపోయాము, మేము టెర్రస్లో దిగిపోయామండి. దిగిపోయి మళ్ళీ ఇక్కడ నుంచి కొంచెం దూరం అంటే ఇల్లు అక్కడికి వెళ్ళాలి.
ఇక్కడ మ్యాక్సిమం ఈ టెర్రస్లో డ్యూటీ చేసిన అందరూ సింగిల్ ఉంటారు, బ్యాచులర్గా ఉంటారు. ఫ్యామిలీస్కి ఎక్కువ తీసుకువెళ్ళరు, ఎందుకంటే ఇక్కడంతా కంఫర్ట్ ఉండదు కాబట్టి